అత్త కోడళ్ళు ఒక్కటై నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ డ్రామా మరింత రసవత్తరంగా ఉండబోతుందిరా. పై పై నవ్వులతో మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి నా ఆట నేను ఆడతాను. అమ్మా నువ్వే తీసుకోమ్మా. ఇక నుంచి వాడు తెచ్చినవన్నీ నువ్వే తీసుకోవాలమ్మా. తీసుకో. అవును, ఇంకా ఏదో తెచ్చినట్టున్నావు కదరా. అది ఏం లేదమ్మా. ఈ అమ్మ దగ్గర దాస్తావేంట్రా? తీ. అమ్మా అది తీరా, చూపించు. ఆది కోసం మల్లెపూలు తేవాలనిపించిందమ్మా. మొగుడన్నాక పెళ్ళానికి మల్లెపూలు తెస్తాడులేరా, తేవాలి కూడా. చూడు, భర్త సంపాదించే డబ్బు కంటే ప్రేమగా తన కోసం తీసుకొచ్చే 3 మల్లెపూలతోనే ఎక్కువ సంతోషిస్తుందిరా భార్య. తెచ్చావు కదరా, ఇంకెందుకు మొహమాట పడతావు? నీ పెళ్ళానికి నువ్వే పెట్టు. అమ్మా తర్వాత పెడతాను. పర్లేదులేరా, పెట్టు. అత్తయ్య ఇప్పుడు వద్దు. అరే పిచ్చి పిల్ల, నా దగ్గర సిగ్గుపడతావెందుకు? అయ్యో, అసలు విషయం మర్చిపోయాను. మీకు గది రెడీ చేస్తాను. మీ ఇద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తాను. అమ్మా అది అంటే ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా. మీరింకేం మాట్లాడకండి. నేను వెళ్ళి గది రెడీ చేస్తాను. నువ్విలోపు పూలు పెట్టు. అరే, అసలు విషయమే మర్చిపోయాను. మీ నాన్న ఏదో కండిషన్ పెట్టారు కదమ్మా. 3 నెలల్లో వీడు నిరూపించుకోవాలని, ఆ తర్వాతే శోభనమని. అయ్యో నామతి మండ, అదెలా మర్చిపోయాను. పర్లేదులే, కండిషన్ పెడితే పెట్టారులే. ఈ విషయం అమెరికాలో ఉన్న ఆయనకెలా తెలుస్తుందిలే. ఈ ఉల్లాసము ఉత్సాహము ఇంకెంతసేపులే. హే రామా. అమ్మా రామా. మావయ్య, మావయ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ముందు మీ అబ్బాయికి చెప్పి ఆ తర్వాత మీకు చెప్తాను, సరేనా? ఇక్కడ నీ గురించి వీళ్ళు బ్యాడ్ గా చెప్పేశారమ్మా. అక్కడ చెప్పాక ఇక్కడ చెప్పడానికి ఇంకే ఉంటుంది. ఎక్కడున్నారు? సారీ సార్. పైనున్నాడమ్మా. సరే వస్తా. ఇప్పట్లో రాలేవులే. రామలక్ష్మిని ఏడిపించడం అంటే నీకెంత ఇష్టమో. దాని ఏడుపు నాలో సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. శౌర్య రామలక్ష్మిని అర్థం చేసుకోవాలి. ఏమైంది సార్? ఎందుకలా ఉన్నారు? మీకు ఈ న్యూస్ చెప్తే నాకన్నా బాగా సంతోషపడతారని ఎంత ఆశగా వచ్చానో తెలుసా? అది మనిద్దరి డ్రీమ్ కదా. నేను ఈ పొజిషన్కి రావాలని మీరు ఎన్ని కలలు కన్నారు. చూడండి, స్టేట్ లెవెల్ పొజిషన్లో నన్ను తనివి తీరా చూడండి. ఏంటి సార్ మీరు? ఏమైంది ఇప్పుడు? మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎవరైనా ఇంతలా అలుగుతారా ఏంటి? దిస్ ఇస్ టూ మచ్ సార్. నేను నీకేం చెప్పాను? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? ఆ మోడలింగ్ వైపు గానీ గ్లామర్ ఫీల్డ్ వైపు గానీ నీ ఆలోచన కూడా వెళ్ళకూడదని చెప్పాను కదా. ఎందుకెళ్ళావు? తెలిసిపోయిందా?
ఆ కాంట్రాక్ట్ మీద ఎందుకు సైన్ చేసావు? ఆ యాడ్ లో ఎందుకు యాక్ట్ చేసావు? సార్ మీ మాట కాదనాలనో లేక మీ మీద గౌరవం లేకనో నేను యాక్ట్ చేయలేదు సార్. మరి ఎందుకు వెళ్ళావు? నా గురించి అంతా తెలిసిన మీరు ఇంత చిన్న విషయం గెస్ట్ చేయలేకపోయారా సార్? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు రామా. మీరు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మీరు బయటికి రావాలంటే 10 లక్షలు కడితే కానీ బెయిల్ రాదు అని చెప్పారు. నాకు అసలు ఏం చెయ్యాలో తెలియక నాకిష్టం లేకపోయినా యాడ్ లో యాక్ట్ చేయాల్సి వచ్చింది. అంటే నువ్వు చేసిన తప్పుకి నేను కారణం అంటున్నావా? అయ్యో, నేను అలా అనలేదు సార్. అయినా ఇప్పుడు నేనేం తప్పు చేశా? మరి నేనే తప్పు చేశానని నన్ను బెయిల్ మీద తీసుకొచ్చావు? సార్, మీరు తప్పు చేశారని కాదు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో చూడలేక బయటకు తీసుకురావాలి అనుకున్నాను. ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం తెలిసినప్పుడు నేను ఎలాగోలా బయటకు వస్తాను కదా. నా కోసం నువ్వు నేను వద్దన్న పని చేయడం ఏంటి రామా? ఆ? పోనీ చేసే ముందు నన్ను ఒక్క మాటైనా అడిగావా? అది కాదు సార్, నేను అంటే అడగాల్సిన అవసరం లేదనుకున్నావా? అదేంటి సార్ అలా అంటున్నారు? నేనేం చేసినా మన కోసమే కదా సార్. నా కోసమైనా నాకిష్టం లేనివి చేయకూడదు రామా. ఆ రోజు నువ్వు మీ ఇంటి డబ్బులు తీసుకొస్తానంటేనే వద్దని చెప్పాను కదా. అలాంటిది నువ్వు యాక్ట్ చేసి నన్ను బయటికి తీసుకొస్తానంటే ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు నువ్వు?